వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఎల్కి సంబంధించి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఇంకా ఆర్సీబీకి సంబంధించి అండ్ డబ్ల్యూపీఎల్కి సంబంధించి క్వాలిఫైర్ మ్యాచ్కి సంబంధించి ఇంకా చాలా మంచి ఐపీఎల్ అప్డేట్స్ అండ్ డబ్ల్యూపీఎల్ అప్డేట్స్ అయితే రావడం జరిగినాయి. సో అప్డేట్స్ అన్ని ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో 1 by 1 అయితే చూసేద్దాం. గాయస్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ రోజు చూసేసి వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మొదటిగా మనం నిన్న జరిగినటువంటి డబ్ల్యూపీఎల్లో ఎలిమినేటర్ మ్యాచ్ గురించి చూసుకుంటే ఏమన్నా మ్యాచ్ అబ్బా, సూపర్ అంటే సూపర్ మ్యాచే. డబ్ల్యూపీఎల్లో నేను ఇప్పటివరకు ఇంత ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండ్ ఇలాంటి స్టేజ్లో వచ్చిందని చెప్పి నేనైతే అనుకోలేదు. మ్యాచ్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఆర్సీబీ టీము 20 ఓవర్లకి జస్ట్ 135 రన్స్ మాత్రమే కొట్టడం జరిగింది. దాన్ని ముంబై ఇండియన్స్ సింపుల్గా చేంజ్ చేస్తారు అనుకుంటే బట్ వాళ్ళు 5 రన్స్ తేడాతో ఆ మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. ఇంకా మనం ఈ మ్యాచ్ గురించి ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే ముందుగా టాస్ గెలిచినటువంటి ఆర్సీబీ టీం అయితే బ్యాటింగ్ అయితే ఎంచుకోవడం జరిగింది. అది వాళ్ళకి ఏమాత్రం కలిసి రాలేదని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ బ్యాటర్స్ రావడం వెళ్ళిపోవడం వాళ్ళ టీంలో ఉన్న బ్యాటర్స్ ఒక్క ఎల్ఎస్ పెరీ మినహాయిస్తే మిగిలిన బ్యాటర్స్ ఎవరు 10-15 రన్స్ మించి కొట్టలేదు. ఎల్ఎస్ పెరీ సింగిల్ హ్యాండెడ్గా నుంచుని 50 బాల్కి 66 రన్స్ కొట్టి ముంబై ముందు ఒక రెస్పెక్టబుల్ టోటల్ అదే 20 ఓవర్లకి 135 రన్స్ టార్గెట్ అయితే పెడడం జరిగింది. ఆస్ట్రేలియా ప్లేయర్స్ని ఎందుకు ఛాంపియన్ ప్లేయర్స్ అంటారు అనేది నాకు ఈ రోజు అర్థమైంది. ఎందుకంటే ఇంపార్టెంట్ మ్యాచెస్ ఇచ్చినప్పుడు మనోళ్ళు చేతులు ఎత్తేసిన బట్ వాళ్ళ కాదు, నుంచోబెట్టి మ్యాచ్ని అయితే గెలిపిస్తారు. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వచ్చిన ముంబై ఇండియన్స్కి అయితే ఒక సూపర్ షాట్ వచ్చింది. వీళ్ళు ఈజీగా ఈ మ్యాచ్ అయితే గెలిచేస్తారు. ఇంకా లాస్ట్ 18 బాల్కి 20 రన్సే కొట్టాల్సి ఉంది. ఇంకా స్ట్రైక్లో కెప్టెన్ అయినటువంటి హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ ఎమిలీ కీర్ అయితే ఉన్నారు. సో ఈజీగా చేస్తారు అనుకున్న టైంలో లాస్ట్లో 18 ఓవర్ బౌలింగ్ వేయడానికి వచ్చినటువంటి శ్రేయాంక పటేల్ అయితే సూపర్ వేసింది. 18 బాల్కి 20 రన్స్ కొట్టాల్సి వచ్చినప్పుడు తను వేసినటువంటి ఓవర్లో జస్ట్ 4 రన్స్ ఇచ్చి ఇంపార్టెంట్ హర్మన్ ప్రీత్ కౌర్ వికెట్ అయితే తీయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ 19వ ఓవర్ కూడా సేమ్ అలాగే జరిగింది. అక్కడ కూడా బౌలింగ్ వచ్చినటువంటి మొలినెక్స్ లాస్ట్ 19th ఓవర్లో గేమ్ చేంజ్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే తను వేసినటువంటి 6 బాల్ మీద జస్ట్ 4 రన్స్ ఇచ్చి సంజన యొక్క ఇంపార్టెంట్ వికెట్ అయితే తీయడం జరిగింది. ఇంకా లాస్ట్ ఓవర్ ఇక్కడ 6 బాల్కి 12 రన్స్ కొట్టాల్సి ఉన్నప్పుడు శోభన మాత్రం అదిరిపోయే స్పెల్ వేసి ఆర్సీబీని 5 రన్స్ తేడాతో గెలిపించడం జరిగింది. ముంబై మీద గెలవడంతో ఆర్సీబీ టీం అయితే డైరెక్ట్గా ఫైనల్కి అయితే వెళ్ళిపోయింది. ఈ మంత్ 17th అదే రేపు ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ మధ్య ఢిల్లీ హోమ్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఎక్సైటింగ్ ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇంకా ఈ మ్యాచ్కి సంబంధించి ఎవరు గెలుస్తారని చెప్పి మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంకా మనం ఐపీఎల్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్లోకి వచ్చేస్తే అది ఢిల్లీ క్యాపిటల్స్ సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అయినటువంటి లుంగి యంగిడి తనకు ఇంజరీ కావడంతో ఈ ఐపీఎల్ నుంచి తనైతే రోల్ అవుట్ అయితే అయిపోవడం జరిగింది. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ తనకి రీప్లేస్మెంట్గా ఆస్ట్రేలియన్ బ్యాటర్ అయినటువంటి జాక్ ఫ్రెషర్ని అయితే తనకి రీప్లేస్మెంట్గా తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా నేను రీసెంట్గా చేసిన వీడియోలో చెప్పాను హ్యారీ బ్రూక్ రీప్లేస్మెంట్గా జాక్ ఫ్రెషర్ని తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పి. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ హ్యారీ బ్రూక్ రీప్లేస్మెంట్ కాకుండా లుంగి యంగిడి కూడా ఐపీఎల్ నుంచి రోల్ అవుట్ అవడంతో తనకి రీప్లేస్మెంట్గా జాక్ ఫ్రెషర్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ హ్యారీ బ్రూక్ రీప్లేస్మెంట్గా వాళ్ళ టీంలోకి ఎవరిని తీసుకుంటే బెస్ట్ అని చెప్పి మీరు అనుకున్నారు అనేది అయితే కిందైతే కామెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే అది ముంబై ఇండియన్స్ సంబంధించి ఇది కొంచెం సాడ్ న్యూస్. ముంబై ఇండియన్స్ ఆడబోయే ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి ఒక 3 ప్లేయర్స్ అయితే ఆడట్లేదు. అది ఎవరంటే ఒకటి దిల్షన్ ముల్శంక, జొరాల్డ్ కాటేజ్ అండ్ సూర్యకుమార్ యాదవ్. ఈ 3 ప్లేయర్స్ అయితే ముంబై గుజరాత్ టైటన్స్ ఆడబోయే ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్కి అయితే అవైలబుల్గా ఉండట్లేదు. అసలు ఏమైంది ఏంటి అని మనం డీటెయిల్గా చూసుకుంటే ముందుగా జొరాల్డ్ కాటేజ్ గురించి చూసుకుంటే మనోడైతే ప్రజెంట్ ముంబై క్యాంప్లో ఉన్నాడు. రెగ్యులర్గా బౌలింగ్ చేస్తున్నాడు అంటే ఫీల్డింగ్ చేస్తున్నాడు, అన్ని విధాలుగా ఫిట్గా కనిపిస్తున్నాడు. సో తను ఆటోమేటిక్గా ఆడేస్తారని చెప్పి అందరైతే అనుకున్నా. బట్ మనోడైతే ఫుల్ ఫిట్ అయితే అవ్వలేదంట. అదే మ్యాచ్ ఫిట్నెస్ అయితే సాధించలేదంట. సో తనకు సంబంధించి సౌదీ అరేబియా క్రికెట్ బోర్డు అయితే స్ట్రిక్ట్గా ఉన్నారు. మనోడు ఫుల్ ఫిట్ అయ్యి మ్యాచ్ ఆడడానికి అవైలబుల్గా ఉంటేనే తనైతే ప్లేయింగ్లో తీసుకోమని చెప్పి ముంబైకి అయితే చెప్పడమే జరిగింది. సో ముంబై ఇండియన్స్ ఆడబోయేటప్పుడు ఫస్ట్ 2 మ్యాచెస్కి అయితే కాటేజ్ అయితే అవైలబుల్గా లేడు. ఇంకా మనం దిల్షన్ ముల్శంక గురించి చూసుకుంటే రీసెంట్గా బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగినటువంటి సెకండ్ ఓడిఐ మ్యాచ్లో మనోడికైతే హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయితే అవడం జరిగింది. ఆ మ్యాచ్లో మనోడు 6 ఓవర్లు బౌలింగ్ వేసి 7వ ఓవర్లో జస్ట్ 4 బాల్లు బౌలింగ్ వేసి హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అవడం వల్ల మ్యాచ్ మధ్యలో ఉండేది అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో తనకు సంబంధించి మ్యాచ్ తర్వాత శ్రీలంక కెప్టెన్ మాట్లాడుతూ తనకైతే ఒక స్మాల్ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయితే అవడం జరిగింది. అది సీరియస్సా కాదా అనే విషయం అయితే మేము కొన్ని రోజుల తర్వాత చెప్తామని చెప్పి తనైతే ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. సో దిల్షన్ ముల్శంకకి హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయితే ఉంది. యాక్చువల్గా హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ చిన్నదైనా పెద్దదైనా రికవర్ అవుతా కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి సో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ ఆడబోయే ఫస్ట్ మ్యాచ్కి అయితే మనోడు కూడా మోస్ట్ లైక్లీ అవైలబుల్గా అయితే
ఉండకపోవచ్చు. ఇంకా మనం సూర్య గురించి చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కూడా ప్రజెంట్ ఎన్సీఏలో గట్టిగా అయితే ఐపీఎల్కి రావాలని చెప్పి ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు, కానీ మనోడైతే ప్రజెంట్ ఇంకా ఫుల్ ఫిట్ అయితే అవ్వలేదంట. అంటే ఎన్సీఏలో మనోడు గట్టిగా బ్యాటింగ్ చేస్తున్నాడు, ఇంకా జిమ్లో గట్టిగా కసరత్తు అయితే చేస్తున్నా, కానీ ఇంకా ప్రజెంట్ అయితే ఫుల్ ఫిట్ అయితే కాలేదంట. అండ్ సూర్యకుమార్ యాదవ్కి సంబంధించి ముంబై ఇండియన్స్ ఆడబోయే ఫస్ట్ 2 మ్యాచెస్కి, అదే గుజరాత్ టైటన్స్ అండ్ ఎస్ఆర్హెచ్ ఆడబోయే 2 మ్యాచెస్కి అయితే తనైతే అవైలబుల్గా ఉంటే ఉండడంట. అంటే సూర్యకుమార్ యాదవ్ ఏప్రిల్ 1 నుంచి ముంబై ఇండియన్స్కి అవైలబుల్గా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇంకా ముంబైకి ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ ప్లేయర్స్ అనుకునేటువంటి 3 ప్లేయర్స్ అయితే ఫస్ట్ మ్యాచ్కి వాళ్ళకి అవైలబుల్గా అయితే ఉండట్లేదు. సో ఇప్పుడు ఇంకా చూడాలి మరి ముంబై ఇండియన్స్ ఈ 3 ప్లేయర్స్లో ఎవరిని ప్లేయింగ్లో తీసుకుంటారో. ముఖ్యంగా బౌలర్స్ లేకపోయినా వేరే వాళ్ళతో మేనేజ్ చేయొచ్చు, కానీ బట్ సూర్య చాలా ఇంపార్టెంట్. అలాంటిది సూర్యని ఫస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా ఉండట్లేదు కాబట్టి తనకు రీప్లేస్మెంట్కి ఎవరిని ప్లేయింగ్లో తీసుకుంటారు అనేది చాలా పెద్ద ఇష్యూ. సో ఇప్పుడు ఇంకా ముంబై ఇండియన్స్ సూర్య ఫస్ట్ మ్యాచ్కి అవైలబుల్గా లేకపోతే తన ప్లేస్లో ఎవరిని ప్లేయింగ్లో తీసుకుంటే బెస్ట్ అని చెప్పి మీరు అనుకున్నారు అనేది కామెంట్ చేయండి. నేనైతే మోస్ట్ లైక్లీ డెవలప్ రేషన్ తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నా. ఇంకా మనం మరో అప్డేట్ చూసుకుంటే అది రజత్ పడిక్కార్కి సంబంధించి ఇప్పటికే మన సబ్స్క్రైబర్లు చాలా మంది అయితే ఐపీఎల్కి సంబంధించి ఆల్మోస్ట్ ఆర్సీబీ గేమ్లో ఒక్క విరాట్ కోహ్లీ రజత్ పడిక్కార్ తప్ప అందరితో వచ్చేసారు. ఇప్పుడు ఇంకా రజత్ పడిక్కార్ ఎప్పుడు వస్తారు భయ్ అని చెప్పి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లో అదే 50 టెస్ట్ మ్యాచ్కు ముందు మనోడికి అయితే ఒక స్మాల్ ఇంజురీ అయితే అవడం జరిగింది. దానికి సంబంధించి మనోడి అయితే ప్లేయింగ్ లెవెల్ తీసుకోలేదు కాబట్టి ఆ ఇంజురీ అన్న పెద్ద ఇంజురీ, దానివల్ల ఐపీఎల్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని చెప్పి చాలా మంది అయితే రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంకా రజత్ పడిక్కార్కి సంబంధించి మనం డీటెయిల్గా చూసుకుంటే ప్రజెంట్ రజత్ పడిక్కార్ అయితే తన ఫ్యామిలీతో టైం అయితే స్పెండ్ చేస్తున్నాడు. ఒకవేళ పడిక్కార్ కానీ ఇంజురీ కానీ ఉన్నట్టయితే తను ఎన్సీఏలో ఉండేవాడు, బట్ తను ఎన్సీఏలో లేకుండా తన ఫ్యామిలీతో టైం అయితే స్పెండ్ చేస్తున్నాడు. కాబట్టి పడిక్కార్కి అయితే ప్రజెంట్ అయితే ఎలాంటి ఇంజురీ అయితే లేదు. ఎందుకంటే తనకు కానీ ఇంజురీ కానీ ఉన్నట్టయితే తను కంపల్సరీగా ఎన్సీఏలో ఉండాలి. ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది ప్లేయర్స్ అయితే ఎన్సీఏలో వాళ్ళు రీహాబిలిటేషన్ అయితే అవుతున్నారు ఐపీఎల్ టైంకి ఫుల్ ఫిట్ అవ్వాలని చెప్పి. కాబట్టి మనోడు ప్రజెంట్ ఫుల్ ఫిట్గా ఉంటుంటాడు కాబట్టి తనైతే ఎన్సీఏ లేడు. సో ఇప్పుడు ఇంకా రజత్ పడిక్కార్ ఎప్పుడు ఐపీఎల్కి వచ్చే ఛాన్స్ ఉందని చూసుకుంటే చాలామంది టెస్ట్ సిరీస్ 7 ప్లేయర్స్ ఎవరు ఇప్పటివరకు ఏ ఐపీఎల్ క్యాంప్కి అయితే జాయిన్ అయితే అవ్వలేదు. కాబట్టి రజత్ పడిక్కార్ మోస్ట్ లైక్లీ ఇవాళ రేపు అయితే ఐపీఎల్ క్యాంప్కి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కంపల్సరీ కన్ఫర్మ్గా ఎప్పుడు వస్తారని చూసుకుంటే ఈ మంత్ 19th ఆర్సీబీ అన్బాక్స్ ఈవెంట్ ఉంది కాబట్టి కంపల్సరీ ఆ ఈవెంట్ టైం కల్లా రజత్ పడిక్కార్ అయితే ఆర్సీబీ క్యాంప్కి రావాలి. ఇంకా రజత్ పడిక్కార్కి సంబంధించి మీరైతే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకండి. ప్రజెంట్ మనోడైతే ఫుల్ ఫిట్గా ఉన్నాడు. ఫస్ట్ మ్యాచ్ నుండి తనైతే అవైలబుల్గా ఉంటాడు. గాయస్ ఇంకా ఫైనల్గా ప్రజెంట్ ఐపీఎల్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఐపీఎల్కి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కిందైతే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై చేస్తా, లేకపోతే నెక్స్ట్ వీడియో చేయడానికి అప్డేట్ చేస్తా. ఇంకా WPLకి సంబంధించి రేపు జరగబోయేటటువంటి ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని చెప్పి మీరు అనుకున్నారు అనేది కామెంట్ చేసి మీ ఫేవరెట్ టీం ఏంటో కూడా కామెంట్ చేసేయండి. సో ఇంకా వీడియో అయితే ఇంతే గాయస్, ఇప్పటికే చాలా లెంత్ అయితే పెరిగిపోయింది. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.